BKS తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లాలో గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ యాకూబా పాషాను అరెస్ట్ చేసిన పోలీసులు. గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘటన విద్యార్థినిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అటెండర్ యాకూబా పాషా 5 రోజుల ముందే యాకూబ్ పాషా లైంగిక వేధింపుల సమాచారం తెప్పించుకున్న కలెక్టర్ సిపి పోక్సో కేసు కావడంతో వివరాలు బయటకు పొక్కకుండా రహస్య విచారణ వెలుగులోకి విస్తుపోయే నిజాలు. చిన్నారులపై ఏడాది కాలంగా యాకూబ్ పాషా లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు నిర్ధారణ. చిన్నారుల పట్ల అత్యంత అసభ్యకరంగా వ్యవహరించిన యాకూబ్ పాషా చిన్నారుల తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని పోలీసుల భరోసా. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిల పట్ల అనుచితంగా వ్యవహరించిన వారిని, వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ఈ విషయంలో కరీంనగర్ కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సున్నితంగా వ్యవహరించాలని కోరుతున్నాను. ఈ ప్రెస్ వీడియో ఈజ్ రిలేటెడ్ టు బ్రీఫింగ్ ఆన్ కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ స్కూల్ ఇన్ గంగాధర్ మండల్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఇన్ దట్ స్కూల్ has been found to be involved in sexual harassment and assault on some minor girl students of that school. దీంట్లో ఇప్పటి వరకు 4 girl students, minor girls have been identified. దీని రిలేటెడ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వచ్చింది. అది వెరిఫై చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ద్వారా ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది, కమిటీ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ అండ్ ఎంఈఓ గంగాధర్ వాజ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దిస్ విక్టిమ్ గర్ల్స్ హూ ఆర్ ఇనిషియలీ రిలక్టెంట్ టు గివ్ స్టేట్మెంట్, వాళ్ళకి సఖీ సెంటర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ లైన్ ఆఫీసర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత మనకి నిన్న పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ ప్రకారం సెక్షన్ ఆఫ్ పాక్సో యాక్ట్ హెస్ బిన్ పుట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఈ కేస్ గంగాధర్ పిఎస్లో రిజిస్టర్ అయిన తర్వాత అక్యూజ్కి కూడా, అక్యూజ్డ్ హూ ఈజ్ యాకూబ్ పాషా వర్కింగ్ యాజ్ ఆఫీస్ సబార్డినేట్, అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతనికి రిమాండ్, జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపిస్తున్నాము. దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీలో ఇది కూడా తెలిసింది, ఇది అఫెన్స్ చాలా టైం నుంచి జరుగుతుంది అండ్ మధ్యలో హెచ్ఎం ఆఫ్ ద స్కూల్కి కూడా నోటీస్లో వచ్చింది, కానీ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు పోలీస్ ఆర్ హైయర్ అథారిటీస్. దీనివల్ల డిలే అయింది. దీంట్లో సెక్షన్ 21 పాక్సో యాక్ట్ ప్రకారం ఇన్ విచ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ ద యాక్ట్ కానీ ఇన్ఫార్మ్ కన్సర్న్డ్ అథారిటీస్కి చేయకపోతే సెక్షన్ 21 కింద కూడా క్రిమినల్ అఫెన్స్ అవుతుంది, ఇన్ విచ్ 6 months అండ్ 1 year వరకు పనిష్మెంట్ ఉంది. అది కూడా స్టేట్మెంట్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఎవరికి ఇట్లా నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళకి సెక్షన్ 21 పాక్సో యాక్ట్ కింద కూడా మేము కేసు రిజిస్టర్ చేస్తాము. Victim, the accused, against accused, we are going to take stringent action. ఇంకా ఈ కేసులో all evidence including scientific evidence will be collected and for fast track of trial it will be requested for to the concerned court. In this main thing is delay in coming of information. It is requested ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరిగితే ఇమీడియట్లీ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, సో దట్ వీ కెన్ హెల్ప్ ద విక్టిమ్ అండ్ ఎన్షూర్ దట్ జస్టిస్ ఈజ్ సర్వ్ టు దెమ్. ఇది కాకుండా ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ చెప్పకపోతే కూడా క్రిమినల్ లయబిలిటీ ఉంటాయి. ఇది కాకుండా మైనర్ గర్ల్స్ ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ పాక్సో యాక్ట్ కింద కేసు ఉంది కాబట్టి రివీలింగ్ ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్ ఈజ్ ఆల్సో అ పనిషబుల్ ఆఫెన్స్. ఐడెంటిటీలో నేమ్ మాత్రమే కాదు, నేమ్తో పాటు విక్టిమ్ గర్ల్స్ అడ్రస్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇంక్లూడింగ్ నేమ్ ఆఫ్ ద స్కూల్ కూడా వస్తుంది. దీనివల్ల నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆల్సో కెన్ నాట్ బి టోల్డ్ ఇన్ పబ్లిక్ మీడియా. సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ నాట్ టు రివీల్ ద ఐడెంటిటీ డీటెయిల్స్ ఆఫ్ ద విక్టిమ్ గర్ల్ ఆల్సో. ఓవరాల్ ఇన్ కోఆర్డినేషన్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మ్యామ్ అండ్ డిస్ట్రిక్ట్ పోలీస్ we are doing further inquiry, further evidence collection is going on. HM who is in charge of that school has also been suspended by the district collector and further criminal culpability of other involved people will be find out and this case will be taken to its logical conclusion. Thank you very much. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైన సంఘటన.
దీనికి సంబంధించి అధికారులతో కూడా నా డే అండ్ నైట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మీడియా యాజమాన్యానికి దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, దీనిని బయట మనం చూపట్టే ప్రయత్నం చేయొద్దు. ఈ ఫోక్సో కేసు ఇది చిన్న చిన్న పిల్లల జీవితాలతో ముడిపెట్టినటువంటి సమస్య. కాబట్టి దీన్ని మనం ప్రచారం చేయడం ద్వారా ఆ పిల్లల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అందరితో దీన్ని రాజకీయాల కోసం మనం వాడుకునే ప్రయత్నం చేయదు. జరిగిన సంఘటన చాలా దారుణమైన సంఘటన. ఇది జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు ఇద్దరు గత 5-6 రోజుల నుంచి కూడా వారు ఇదే ఇష్యూ మీద పూర్తి స్థాయి డీటెయిల్ ఎంక్వైరీ చేసుకుంటూ నిందితుని గుర్తించి కూడా ఇద్దరు అధికారులు ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని ఆ నిందితుని గుర్తించడం, నిందితునికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. పోలీసులు చాలా రాచ మర్యాదలతోని ఏ విధంగా పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా వాళ్ళు మర్యాద ఇస్తారో ఆ విధంగా మర్యాద ఇచ్చారు. దాంతోపాటు విచారణ సంబంధిత హెడ్ మాస్టర్ యొక్క నిర్లక్ష్యం దీనిలో కనబడ్డది. కాబట్టి హెడ్ మాస్టర్ని కూడా సస్పెండ్ చేశారు. నేను సిపి గారితో కూడా మాట్లాడినా, దీనిలో ఏం చేస్తారు, ఒక్కవేళ హెడ్ మాస్టర్ కానీ సిబ్బంది కానీ విషయం తెలిసినా నిర్లక్ష్యంగా ఉన్నట్టు నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా అవసరమైతే లీగల్ ఉపయోగించుకొని ఫోక్సో కేసు వాళ్ళ మీద కూడా పెడతాము. దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని మరీ నేను రాజకీయాల కోసం మాట్లాడి విమర్శలు ప్రతి పిల్లల భవిష్యత్తు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు విశ్వాసం పెంపొందించాలి. తల్లిదండ్రులు అంతా టెన్షన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అధికారులతో కూడా చెప్పి నేను పిల్లల పేరెంట్స్కు ధైర్యం ఇవ్వాలి, పిల్లలకు ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి. జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించి వాళ్ళని కాపాడుతాము అన్నటువంటి ఒక విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టర్ గారు, సిపి గారు కూడా 2 days లోపల తప్పకుండా పేరెంట్స్ అందరితో మాట్లాడి మేము వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు స్వతగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు.